జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మాదేవు మండలం బ్రాహ్మణపల్లిలో రైతు వేషాని కృష్ణారావు గారి కలంలో ఉన్నాము. వీరు రవి హైబ్రిడ్ సీడ్స్ వారి జెర్సీ 56 గత సంవత్సరం సాగు చేసి 2 ప్యాకెట్ల శాంపిల్ పెట్టడం జరిగింది. అది గత సంవత్సరం మంచి వైరస్ తట్టుకొని దిగుబడులు వచ్చేసరికి ఈ సంవత్సరం కూడా ఒక ఎకరంకు నారు పోయగా దాదాపు అధిక వర్షాలు పడి ఒక 50% నారు డ్యామేజ్ అవడంతో దాదాపు ఒక 20 గుంటల్లో జెర్సీ 56 విత్తుకోవడం జరిగింది, నాటుకున్నారు. సార్ కృష్ణారావు గారు, ఈ జెర్సీ 56 మీకు ఎలా అనిపించిందండి? బాగానే ఉందండి. అంటే వైరస్ ఇప్పుడున్న ప్రతికూల వాతావరణంలో మీరు దాదాపు ఎన్ని ఎకరాలు వేశారు కృష్ణారావు గారు? దాదాపు నేను 23 ఎకరాలు వేసిందండి. ఈ సంవత్సరం 23 ఎకరాలు సాగు చేశారు. సంతోషం అండి. అంటే ఇలాంటి ప్రతికూల వాతావరణంలో మీరు దాదాపు 23 ఎకరాల్లో డిఫరెంట్ వెరైటీలు సాగు చేశారు కదా? అవునవును. దాంట్లో ఈ రవి హైబ్రిడ్ సీడ్స్ జెర్సీ పైన మీ అభిప్రాయం చెప్పండి సార్. పోయినసారి శాంపిల్ ఇచ్చిందండి నాకు. శాంపిల్ ఇస్తే నేను పెట్టేసుకున్నా. నాకు పోయినసారి బాగా అనిపించింది. అసలు అది ఏముంటది ఏంటో శాంపిల్ అంటే కొద్దిగా డౌట్ గానే పెట్టినప్పుడు బాగా అనిపించింది. రేటు కూడా పోయినసారి 30,000 పడ్డాయండి. ఇదే వెరైటీ జెర్సీ 56 దాదాపు ఒక 2 క్వింటాల్ అయింది శాంపిల్ ఇస్తే. 30,000 పడ్డది. ఏ మార్కెట్ తీసుకెళ్లారు? వరంగల్ మార్కెట్ అండి. వరంగల్ మార్కెట్ తీసుకెళ్ళాం, 30,000 పడ్డది. అదే ఉద్దేశంగా ఈసారి ట్రై చేసి ఒక ప్యాకెట్ నర తెచ్చేసిన. అంటే ఎకరానికి 2 ఎకరాలకు ఎకరం వరకు వస్తా అనే ఉద్దేశంగా తీసుకున్నా. కానీ కరెక్ట్ మొలక శాతం కానీ కొద్దిగా వర్షాలు ఎక్కువ ఉండి కూడా ప్రాబ్లం అయింది. ఒక 20 గుంటలు పెట్టాను. 20 గుంటలు పెడితే బాగానే అనిపిస్తుంది. సైజు కూడా బాగుంది. సైజు చూడొచ్చండి, దాదాపు 16-17 సెంటీమీటర్లు. సార్, ఇది వైరస్ తట్టుకోవడంలో మిగతా వెరైటీలకి మెరుగే అండి. అంటే ఏ విధంగా సార్? అంటే మిగతా వెరైటీలకి దీనికి ఏ విధంగా మీరు చెప్పగలరు? ఏ విధంగా చెప్పగలంటే వేరే పక్కకు 3-4 పెట్టాను. 7.5 ఎకరాలు. దానికి ఫస్ట్ అటాక్ అయింది, దీనికి లేట్ గా అటాక్ అయింది. వైరస్ అని అన్ని తెగుళ్ళు ఎర్ర కుచ్చు, తర్వాత ఈ నెల్లి మధ్యలో ఉంది. దీనికి రావడానికి కొద్దిగా టైం ఎక్కువ తీసుకున్నది. అంటే అది తొందరగా స్ప్రెడ్ అయిపోయింది. మిగతా వెరైటీ మధ్యలో పెట్టారు, వాటికి వైరస్ ఆశించిన తర్వాత లాస్ట్ మూమెంట్ ఇది వచ్చింది. ఇప్పుడు ఇది కాయ అనేది కాసింది. మళ్ళీ మందులతో తేలిపోయింది అనుకోండి. కానీ వైరస్ ను కూడా తట్టుకున్నంత శక్తి దీనిలో ఉన్నదని కరెక్ట్ చెప్పగలను. రైతు కృష్ణారావు గారు దాదాపు బ్రాహ్మణపల్లిలో ఒక మంచి ఫోకసివ్ ఫార్మర్ అండి. గత 15-20 సంవత్సరాలుగా ఎండమిరప సాగు చేస్తూ వారు మహాదేవ్పూర్ చిల్లి ఫార్మర్స్ అసోసియేషన్ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా రైతులకు ఆదర్శంగా ఉంటున్నారు. వీరు రవి హైబ్రిడ్ సీడ్స్ వారి జెర్సీ 56 సాగు చేసి వారి మాటల్లో ఇది వైరస్ ను బాగా తట్టుకునే రకమని, తర్వాత వరుగు కూడా కలరు అంటే కాయ యొక్క రంగు గాని సైజు గాని, ఇక్కడ మనం సైజు గమనించవచ్చు, సైజు గాని బ్రహ్మాండంగా ఉందని, గత సంవత్సరం మార్కెట్ కి తీసుకెళ్లగా అత్యధికంగా 30,000 రూపాయలు ఖరీదు చేసిందని, ఈ సంవత్సరం కూడా మంచి రేటును ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఇయర్ మీరు ఎలాంటి వెరైటీలు సాగు చేసుకోవాలనుకుంటున్నారు కృష్ణారావు గారు? ఈ వెరైటీ జెర్సీ 56 ఇది మాత్రం కంపల్సరీ పెట్టాలనేది ఆలోచన. రవి హైబ్రిడ్ సీడ్స్ వల్లే బాగానే ఉంటాయి. ఇంతకు ముందు నేను స్టార్టింగ్ ఇక్కడ మాదేపూర్ రావడానికి కారణమే ఏమో సురేష్ రెడ్డి గారు వారు పర్చేజ్ చేసారు. స్టార్టింగ్ కొద్దిగా చేసి చాలా మంది కూడా ఉండే. తర్వాత మీరు కూడా వచ్చినప్పుడు కూడా మేము చేసినాం. తర్వాత ఈ మధ్యనే కొద్దిగా డిస్కంటిన్యూ అయింది. తర్వాత బాగున్నాయండి, చాలా వరకు బాగుంటాయి. నేను మీ వీడియోలు కూడా చూస్తా కదా, మీరు పెట్టిన వీడియోలు గ్రూప్ ఉన్నాను. గ్రూపులు ఉన్నాయి, బాగానే ఉంటది, బాగానే ఉంది. మిగతా రైతులు కూడా వరంగల్ ఆర్ట్ గానీ శ్వేత 04 కూడా కొద్దిగా నమ్మకం అనేది పెరిగింది. గతంతో పోలిస్తే కొత్త వెరైటీల పట్ల రవి హైబ్రిడ్స్ వారి కొత్త హైబ్రిడ్స్ పట్ల నమ్మకం అనేది ఉంది. రైతులకు పూర్తి నమ్మకం ఉందని వారు ఆశాభావాన్ని, నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంతోషం కృష్ణారావు గారు. థ్యాంక్ యూ.